మోడీ ఒక క్లియర్ కట్ సందేశం, సంకేతం ఇచ్చారు. ఆవేశపడిపోయి దీన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలనుకోలేదు. ఢిల్లీ వ్యవహారానికి సంబంధించి పేలుడు వ్యవహారానికి. ఇప్పుడు బీహార్ జరుగుతోంది కాబట్టి దాంట్లో ఏ రాజకీయమో, ఏ రాహుల్ గాంధీ మాట్లాడినట్టు దీని వెనకాల కాంగ్రెస్ వస్తుంది, ఇట్లాంటి దిక్కుమాలిన ప్రచారం ఏం చేయలేదు. దర్యాప్తు జరుపుతున్నాం, నిశితంగా పరిశీలిస్తున్నాం, అన్ని కోణాలు పరిశీలిస్తున్నాం. దోషులు ఎవరైనా సరే చట్టం ముందు నిలబెడతాం. అంటే తప్పు చేసినటువంటి వాళ్ళు దాని వెనకాల ఉన్న సూత్రధారుల్ని చట్ట ప్రకారం శిక్షిస్తాం అన్నది మెయిన్ పాయింట్. భూటాన్ వెళ్ళి మరి ఆ విషయంలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ఒకవేళ కనుక ఇందులో ఇప్పుడు ఈ తదుపరి దర్యాప్తులో ఇది పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యం ప్రోత్సాహంతో జరిగిందంటే ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 ఆటోమేటిక్గా కొనసాగుతుంది. అందుకే పాకిస్తాన్ అక్కడ ఉచ్చబోసుకుంటూ నోటాం ప్రకటించి వాళ్ళ ప్రాంతంలో గాలిలో ఎవరైనా తిరగడానికి భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మోడీ అయితే చాలా క్లియర్ సంకేతం, సందేశం ఇచ్చేశారు.